నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ నేను విజయ ఇక తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మరింత ముమ్మరమవుతుంది తొలి విడత నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగియగా రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని రీతిలో అభ్యర్థులు దండెత్తడం జరిగింది చివరి రోజునే రాత్రి 10 గంటల వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించే పరిస్థితి ఏర్పడింది ఇక సర్పంచ్ పోస్టులకు 20,000కు పైగా అలాగే వార్డు స్థానాలకు 50,000కు పైగా నామినేషన్లు దాఖలు కావడం గ్రామీణ రాజకీయాల్లో ఉన్న ఉద్రిక్తత ప్రతిష్టత పార్టీ అంతర్గత యాక్టివిటీ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపించింది ఇదే సమయంలో తొలి విడత మాదిరిగానే రెండో విడతలో కూడా ఏకగ్రీవాల ఊపు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనబడుతున్నాయి ఇక 3 విడతల ప్రక్రియ పూర్తయ్యేసరికి సగానికి పైగా పంచాయతీలు ఏకగ్రీవం దిశగా సాగవచ్చని ఎన్నికల వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల రద్దీ మొదలవుతుండటంతో రాష్ట్ర రాజకీయాలకు గ్రామీణ అంచు మరోసారి రంగు పులుముకోనుంది తొలి విడత నామినేషన్ల చివరి రోజు రాష్ట్రం మొత్తం ఎన్నికల హడావుడితో మోగిపోయింది ఇక గ్రామాలు మండలాలు జిల్లా కేంద్రాలు అన్నీ ఒక పెద్ద రాజకీయ కేంద్రంలా మారిపోయాయి ఎక్కడ చూసినా అభ్యర్థుల ర్యాలీలు మద్దతుదారుల నినాదాలు ఆఫీసుల వద్ద ఏర్పడ్డ క్యూ లైన్లు కనిపించాయి ముఖ్యంగా సంగారెడ్డి మెదక్ జిల్లాలో మాత్రం పరిస్థితి ఒక మెట్టు ఎక్కువగా కనిపించింది ఉదయం నుంచే శ్రేణులుగా వచ్చిన అభ్యర్థులు వారి అనుచరులు ఎన్నికల కార్యాలయాలను కిక్కిరిసేలా చేరారు ఇక దరఖాస్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు టోకెన్ల పద్ధతిని అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక నామినేషన్ల గడువు సాయంత్రం 5 గంటలతో ముగిసినా అప్పటికే లోపల ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను పూర్తిగా స్వీకరించేలోపే రాత్రి 10 గంటలు దాటింది కొంతమంది అభ్యర్థులు చివరి క్షణం వరకు పత్రాలు సిద్ధం చేయించుకోవడంతో రిసీవింగ్ కౌంటర్ల వద్ద ఆందోళన ఆతృత కలగల్పి కనిపించింది ఇక మొత్తానికి ఒక్కరోజే వేలల్లో నామినేషన్లు దాఖలు కావడం గ్రామీణ రాజకీయాల్లో ఎంతటి చురుకుదనం ఉందో మళ్లీ రుజువు చేసింది ఈరోజు అధికారుల పరిశీలన పూర్తవుతుండటంతో నిజంగా పోటీ రంగంలో నిలిచే అభ్యర్థులు అసలు బలం ఎంత ఉందో స్పష్టమవనుంది తొలి విడత పోలింగు డిసెంబర్ 11న జరగనుండగా రెండో విడత పోలింగు 14వ తేదీకి నిర్ణయించారు ఇక మొదటి విడత నామినేషన్ల సమయంలోనే గ్రామంలో కనిపించిన హడావిడి రాజకీయ సన్నాహాలు స్థానిక నేతల అంతర్గత లూబింగ్ లాంటి రెండో విడతల్లో మరింత ఉద్ధృతం కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఏకగ్రీవాల కోసం ప్రధాన పార్టీల నుంచి ఒత్తిడులు చర్చలు రాజీలు మొదలయ్యాయి తొలి విడత నుంచే ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతుండడం రెండో విడతలో కూడా ఇదే ధోరణి వేగం పెంచే అవకాశం ఉంది ఇక 3,500కు పైగా గ్రామాలు రెండో విడతలో పోలింగుకు సిద్ధమవుతుండడం ప్రతి పంచాయతీ రాజకీయంగా ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో స్పష్టంగా తెలియజేస్తుంది ఇక గ్రామీణాభివృద్ధి స్థానిక నాయకత్వం పార్టీల ప్రతిష్టత వ్యక్తిగత విభేదాలు ఈ ఎన్నికలను శక్తి ప్రతిష్ట పోరులోకి నెట్టివేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నేతలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు గ్రామాలకు దిగిపోవడంతో రోజు రోజుకి రాజకీయ వేడి మరింత పెరుగుతుంది చివరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలే వచ్చే కాలంలో గ్రామాల దిశను స్థానిక రాజకీయ సమీకరణాలు నిర్ణయించే కీలక మలుపుగా మారబోతున్నాయి ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి జూమ్లో జాయిన్ అవుతున్నారు కోటేశ్వరరావు అనలిస్టు కోటేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే సార్ చూసుకున్నట్టయితే ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్లు పూర్తయిపోయినాయి అదేవిధంగా ఏకగ్రీవంగా జరుగుతున్నాయి మొత్తం కూడా అదేవిధంగా రెండో విడత కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ ఏకగ్రీవ ఎన్నికలపై మీ విశ్లేషణ ఏంటి గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు అనేటువంటిది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామమే ఎందుకు అంటే పోటీలు జరిగితే అవి ప్రజాస్వామిక పద్ధతుల్లో పరస్పరం ఎదుటిపక్షాన్ని అంగీకరిస్తూ లేదా పోటీని స్ఫూర్తిగా తీసుకుంటే అది మంచిదే కానీ గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలను చూసినప్పుడు అంతకుముందు లేనటువంటి కొత్త కక్షలు కార్పణ్యాలుకి ఈ ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు నాంది పలికినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి అది ఏమాత్రం వాంఛనీయం కాదు అందువలన ప్రశాంతమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామిక పద్ధతుల్లో జరగడం మంచిదే అయితే ఏకగ్రీవాలు పెరుగుతూ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా డబ్బున్నటువంటి వాళ్ళు లేకపోయేట్లయితే రకరకాల పద్ధతుల్లో ఈ ధనవంతులైనటువంటి వాళ్ళు గ్రామాల్లో అధికారాన్ని చేజెక్కించుకునేందుకు గాను వేలంపాట్ల పద్ధతి అనేటువంటిది ఇది ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణి
అందువలన డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి సర్పంచ్ పదవులు దక్కుతాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రము తగినటువంటి విధం కాదు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. మరి అయినప్పటికీ రకరకాల పద్ధతుల్లో దాని మీద ఆంక్షలు ఉన్నాయి, లేకపోతే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉల్లంఘించి ఈ వేలం పాటల ద్వారా ఎన్నికలు అనేటువంటివి కొన్ని గ్రామాల్లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది గ్రామాల్లో తాత్కాలికంగా ఉద్రిక్తతలని తగ్గించినప్పటికీ తరువాత కాలంలో ఆయా సర్పంచులు తమ అధికారాన్ని సద్వినియోగం చేస్తే ఓకే, లేకపోయేట్లయితే గ్రామాల్లో మళ్ళా కొత్త సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువలన మంచి చెడు రెండు కూడా ఉన్నాయనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కోటేశ్వరరావు గారు, పంచాయతీ ఎన్నికలను అసలు ప్రభావితం చేసే అంశాలు ఏమిటంటారు? పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేసేటువంటివి ఇవేమి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలని ఏమి ఇక్కడ ఈ ఎన్నికల్లో ఉండవు. ఒకటి, కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అంటే 40 ఏళ్ల క్రితం లేదా 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పంచాయతీలకి ఇప్పటికీ తేడా ఏమిటంటే అనేక లక్షల రూపాయల నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల కోసం వస్తున్నాయి. అందుకని వాటిని చేజిక్కించుకోవడానికి కావచ్చు, లేదా వాటిలో దందా చేయడానికి కానీ పోటీ కూడా అనేక గ్రామాల్లో పెరిగింది. దాంతోనే ఈ విధమైనటువంటి వేలంపాట్లు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టు ఉన్నది అని చెప్పేసి వివిధ పార్టీల దగ్గర నిరూపించుకోవడానికి దీన్ని ఒక మెట్టుగా భావించి, అంటే గ్రామ పంచాయతీని ఒక మెట్టుగా చేసుకొని తదుపరి మండల పరిషత్తులు కావచ్చు, జిల్లా పరిషత్తులు లేదా ఎమ్మెల్యే ఇట్లాంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి సోపానాలుగా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో మనకి స్పష్టంగా కనిపిస్తారు. అందుకని ఇవన్నీ కూడా ఇలాంటివే ప్రధానమైనటువంటి, అంటే వ్యక్తిగతమైనటువంటివే ప్రధానంగా మనకి కనిపిస్తాయి తప్ప ప్రభుత్వ విధానాలు ఒక గ్రామ సర్పంచి అమలు జరిపేటువంటివి కాదు, నిర్ణయించేవి కాదు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే విధానాలుగా నిర్ణయించారో లేదా పథకాలను రూపొందించారో వాటిని అమలు జరపడం మినహా ఈ గ్రామ పంచాయతీలకి అధికారాలు ఏమీ లేవు అనేది కూడా మనం గమనించాలి. అందుకని విధాన ప్రస్తావన అనేటువంటిది ఇక్కడే ఉండదు. రాజకీయ పార్టీలు కనుక ఆయా పార్టీలకు చెందినటువంటి వాళ్ళు తమ పార్టీల పథకాల గురించి వాటి గురించి ఎన్నికల సందర్భంగా చెప్పుకోవచ్చు, కానీ అవేవి అమలు జరిపేటువంటి అధికారం పంచాయతీలకైతే లేదు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెంట్ పెరిగింది. అలాగే ఏ విధంగా అయితే అదే కాన్ఫిడెంట్తోని ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ పౌరుషం చూపిస్తుందంటారు కోటేశ్వరరావు గారు? జూబ్లీహిల్స్ ఎన్నిక అనేటువంటిది పార్టీ ప్రాతిపదికన జరిగినటువంటి ఎన్నిక. అదొక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తీసుకున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ ఎన్నిక మీద కేంద్రీకరించారో అదేవిధంగా మిగిలినటువంటి పార్టీలు కూడా ఏ విధమైనటువంటి కేంద్రీకరణ చూపాయో మనం చూసాం. కానీ గ్రామ పంచాయతీలు అలాంటివి కాదు. ఆ విధమైనటువంటి రాజకీయ ప్రదర్శనలు చేయడానికి లేదా రాజకీయ ప్రసంగాలు చేయడానికి ఆ గ్రామ పంచాయతీల్లో అవకాశం లేదు. అందుకని ఒకే పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ రహిత ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి కనుక గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ అనుబంధాలను బట్టి మా వాళ్ళు గెలిచారంటే పార్టీలు చెప్పుకోవచ్చు తప్ప అధికారికంగా పలానా గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ కి చెందినటువంటి వాడనో లేదా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాడనో ఈ విధంగా పిలవడానికి పరిగణించడానికి కూడా ఏమీ ఉండదు, అవకాశం ఉండదు. అయితే సాధారణంగా ఏం జరుగుతుందంటే పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు చూపడానికి లేదా మేము అధికార పార్టీకి చెందిన వాళ్ళమే చెప్పుకోవడానికి గ్రామాల సర్పంచులు అత్యధికులు మొగ్గు చూపుతారు. అందుకని దాన్ని విజయంగా చూపించి ఇదిగో మా పార్టీ తరఫున ఇంతమంది సర్పంచులు ఎన్నికయ్యారని చెప్పేసి ఏ పార్టీ అయినా కావచ్చు చూపించి తదుపరి జరిగేటువంటి మండల పరిషత్తు అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు అవి పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. వాటిలో
తమ ప్రభావం చూపించేందుకు వీటిని ఒక సాధనాలుగా ఉపయోగించుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. ఆ విధంగానే చేయడం కోసం ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఊపు మీద ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి పార్టీలు కూడా ఆ, స్థానికంగా తమ తమ ప్రభావాలను చూపించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ జూబ్లీ హిల్స్ కు ప్రాతిపదికగా తీసుకొని మొత్తం అంతా కూడా ఆ, రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ చేతిలో ఉంటుంది, లేదా కాంగ్రెస్ వైపు మొత్తం జనం మోగుతారు అని చెప్పేందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటి అవకాశం కూడా ఉండదు. రైట్. అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్కి ఇది ఒక సవాల్గా మారబోతుంది అంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ కి బీజేపీకి ఇది ఒక సవాల్గా మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా తక్కువేమీ తినలేదు. బండి సంజయ్ గారు బీజేపీకి చెందినటువంటి వాళ్ళని కనుక ఎన్నుకున్నట్లయితే తన ఎంపీ నిధుల నుంచి గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇప్పిస్తారని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. ఎట్లా ఇప్పిస్తారు, ఏ విధంగా ఇప్పిస్తారు? అయినా కానీ వాగ్దానం చేశాడు. బీజేపీ తరఫున ఎన్నికయ్యారని ఎక్కడ నిర్ధారణ ఉంటుందని నేను ముందే చెప్పాను. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ తరఫున ఎన్నికైనటువంటివి కాదు. అందుకని ఈయన మా బీజేపీ తరఫున ఎన్నికయ్యాడు అనేటువంటిది ఎవరైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఆ విధంగా చెప్పుకోవడానికి లేదు. అయినా కానీ కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్ గారు ఆ విధమైనటువంటి ప్రకటన చేశారు. ఎందుకు ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళని గెలిపించుకోవడానికి అదొక ఎత్తుగడ. మరి అదే ఎత్తుగడని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ప్రయోగిస్తే కాంగ్రెస్ ఏమో అధికార దుర్వినియోగం అని చెప్పేసి విమర్శిస్తారు. అందుకని ఎవరికి వాళ్ళు అధికార దుర్వినియోగానికి ప్రలోభపరచడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. కోటేశ్వరరావు గారు, అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ జెండాలు లేవు కానీ అజెండాలు మాత్రం అమలు అవుతున్నాయి, అంటే తెలియకుండానే వెనక నుంచి జరుగుతున్నాయి. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? సహజంగానే ఇప్పుడు పార్టీ రహిత పద్ధతుల్లో ఎన్నికలు జరిగినా కానీ పార్టీ రాజకీయాలు అనేటువంటివి సర్పంచులకి వార్డు మెంబర్స్కి ఉంటాయి. అదేవిధంగా సామాన్య ఓటర్లకు కూడా ఉంటాయి. ఆయా ఓటర్లు కానీ లేదా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ ఆయా స్థానిక సంస్థల్లో ఆ పార్టీ విధానాలని అమలు జరపడానికి లేదా ఆ పార్టీ విధానాలని ప్రచారం చేయడానికి వాళ్ళు ఆ పదవులను వినియోగించుకుంటారు. దాని మీద ఏమన్నా నిబంధనలు ఉన్నాయంటే ఏ విధమైనటువంటి నిబంధనలు లేవు. ఆ విధంగా మాట్లాడకూడదని, లేకపోతే ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం అనేటువంటిది పార్టీ రహితంగా జరిగినటువంటి ఎన్నికలకి అది వర్తించదు. అందుకని ఈ రోజు నేను కాంగ్రెస్ లో తరఫున నేను పనిచేశాను లేదా కాంగ్రెస్ తరఫునే ఎన్నికయ్యాను అని చెప్పుకున్నటువంటి వాళ్ళు మారినటువంటి పరిస్థితుల్లో రేపు బీఆర్ఎస్ వైపు ఫిరాయించి నేను బీఆర్ఎస్ నాయకుడినే ఏదో ఊరికే అప్పుడు అలా చెప్పాను కానీ అని చెప్పేసి అంటే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అదేవిధంగా బీఆర్ఎస్ లో చెప్పుకొని బీఆర్ఎస్ పేరు చెప్పి గెలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము చేరామని చెప్పినా కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలను అయితే కంప్లైంట్ చేస్తుంది స్పీకర్కి, వీళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి కూడా లేదు. ఏ పార్టీకి అలాంటి రైట్ కూడా లేదు. కోటేశ్వరరావు గారు, అదేవిధంగా రెండో విడత నామినేషన్లు ఏకగ్రీవం మళ్ళీ అదే విధంగా కొనసాగనుందంటారా రెండోసారి కూడా? చూడాలి. ఇవాళ మొదటి దశలో నామినేషన్ల పరిశీలన తర్వాత ఎన్ని నామినేషన్లు మిగులుతాయి, లేకపోతే ఎంతమంది ఉపసంహరించుకుంటారు, ఎన్ని చెల్లుబాటు అవుతాయి అనేటువంటిది ఇవాళ తేలుతుంది. అది ఈ మొదటి దశలో ఎన్నికల్లో ఎన్ని ఏకగ్రీవాలు వార్డులు కావచ్చు, సర్పంచ్ స్థానాలు కావచ్చు, ఎన్ని జరిగాయి అనేటువంటిది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టే రెండో విడత కూడా తరతమ తేడాలతోటి అదే స్థాయిలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఈ మొత్తం మీద చూసుకున్నట్టయితే పంచాయతీ ఎన్నికల్లో అసలు ఏ పార్టీ వాళ్ళ పౌరుషం చూపించబోతుందంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపై? అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. ప్రధానమైనటువంటి పార్టీలు ఇప్పుడు సిపిఐ, సిపిఎం కావచ్చు, లేదా బిఎస్పి కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న పార్టీలు అయినప్పటికీ ఆయా గ్రామాల్లో ఆ పార్టీలకు ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో పార్టీలు ఇప్పటికే నిన్న ఈరోజు ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం కొన్ని గ్రామాల్లో ఈ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, లేదా
అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా గ్రామ వార్డుల్ని తలా కొన్ని తీసుకొని ఏకగ్రీవంగా చేశారనేటువంటి వార్తలన్నీ కూడా వచ్చాయి. అందుకని అలాంటివి ఎన్ని ఉన్నాయి ఏమిటి అనేటువంటిది ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఆయా పార్టీలు ప్రకటించుకునేటువంటి సంఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని డెఫినెట్ గా అటువంటి గెలిచినటువంటి వాళ్ళందరినీ తమ ఖాతాలో వేసుకునేందుకు లేదా తమ మద్దతుదారులుగా ప్రకటించుకునేందుకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల పద్ధతుల్ని సామధాన భేద దండోపాయాలన్నింటినీ కూడా వినియోగిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ రాజకీయ వర్గాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవచ్చు అంటారు? అంటే ఏ పార్టీ బలపడి ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే పంచాయతీ ఎన్నికలు తర్వాత ఇంకా 3 సంవత్సరాలకి కానీ అసెంబ్లీ ఎన్నికలు జరగవు. అందుకని ఈ 3 సంవత్సరాల్లో జరిగేటువంటి అనేక పరిణామాలు ఎన్నికల మీద ప్రభావితం చూపుతాయి. అందుకని పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు అలా అనుకునేట్లయితే మరి గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి చెందినటువంటి వాళ్ళు జిల్లా పరిషత్తుల్లో కావచ్చు, మండల పరిషత్తు, పంచాయతీల్లో అత్యధికులు గెలిచారు. కానీ మరి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అందుకని సర్పంచులు లేదా స్థానిక సంస్థల్లో గెలిచినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా అదే పార్టీ హవా నడుస్తుంది అని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు. మనం చూసాం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అదే కదా. వైసీపీ దాదాపు 90% వరకు స్థానిక సంస్థలన్నింటినీ కూడా కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి దానికి వచ్చినటువంటి ఫలితాలని మనం చూసాం. అందుకని ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు 3 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకి ఇది ప్రాతిపదికగా అని ఎవరు చెప్పకూడదు. దానికి ఎక్కడ ఆధారాలు కూడా ఉంటాయి. అయితే కోటేశ్వరరావు గారు అన్ని పార్టీలు కూడా 42% రిజర్వేషన్ అని కూడా ముందుకు తీసుకొచ్చినాయి ఎన్నికల ముందు. బట్ కాంగ్రెస్ పార్టీ లేదు అమలు అవుతుందని చెప్తున్నాయి, అన్ని పార్టీలు ఏమో కావట్లేదు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? 42% అనేటువంటిది అఫీషియల్ గా ఎక్కడ చెల్లదు అని హైకోర్టు జీవో ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం 50% లోపుగా రిజర్వేషన్స్ ఉండాలి. ఆ 50% రిజర్వేషన్స్ లోపుగా ఉండటానికి 22-23% మాత్రమే బీసీలకి ఇవ్వడానికి అవకాశం ఉంది. వాటిని కూడా ఆ 23% అమలు జరపడానికి కూడా మళ్ళా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాలన్నింటిలో కూడా ఏజెన్సీల్లో అంటే గిరిజన తరగతులు ఉన్నటువంటి ప్రకటించినటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి పంచాయతీలన్నింటినీ కూడా వాళ్ళకే రిజర్వ్ చేయాలి. అవి పోను మిగిలినటువంటి వాటిల్లో బీసీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు 50% క్యాప్ అనేటువంటిది మళ్ళా వర్తిస్తుంది. అందుకని ఆ విధంగా చూసుకున్నప్పుడు గరిష్టంగా ఒక జిల్లాలో ఎక్కువ మంది ఉండొచ్చు, ఒక జిల్లాలో తక్కువ మంది ఉండొచ్చు. పంచాయతీలు ప్రకటించారు కదా కొన్ని ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన. ఉదాహరణకు అత్యధికంగా 27% మంది బీసీలకి జోగులాంబ గద్వాల జిల్లాలో సీట్లు రిజర్వ్ చేశారు. అంటే ఏంటి, ఆ మేరకు దళితులు గిరిజనులు తక్కువ ఉన్నారు ఆ జనాభాలో, ఆ జిల్లాలో ఉన్నటువంటి జనాభాలో. అందుకని మన ఓబీసీలకి బీసీలకి 27% వచ్చాయి. కొన్ని జిల్లాలకు వచ్చేసరికి 5%, 10% మాత్రమే వచ్చాయి. దాని అర్థం ఏంటి, ఆయా జిల్లాల్లో ఈ సామాజిక తరగతులు ఎస్సీలు లేదా గిరిజనులు ఎక్కువగా ఉండటంతో రిజర్వేషన్స్ వాళ్ళకి ఎక్కువగా వచ్చాయి. అందుకని దాన్ని బట్టి అంటే ఒక జిల్లానో లేదా ఒక మండలానో యూనిట్ గా తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకనే మన బీసీ జనాభాకు సంబంధించినటువంటి సర్వే జరిగింది. ఆ సర్వే ప్రాతిపదికగా తీసుకొని ఈ రిజర్వేషన్లు నిర్ణయించారు. అయితే సర్వే ప్రాతిపదిక తప్పు ఒప్పు అనేటువంటిది ఏమైనప్పటికీ ఉన్నటువంటి ప్రాతిపదిక అది. రాజ్యాంగంలో అంతకు మించి వేరే మార్గం లేదు. అందుకని ఇప్పటి వరకు ఈ ప్రాతిపదికలు జరుగుతాయి. ఇక తరువాత అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు జరగాల్సినటువంటి జనాభా లెక్కల్లో బీసీ జనాభా ఎంత అనేటువంటి దాన్ని కూడా అధికారికంగా లెక్క వేయడానికి నిర్ణయించింది. అది అయిపోయిన తర్వాత ఒక నిర్దిష్టంగా ఒక సంఖ్య వస్తుంది. బీసీలు ఇంతమంది ఉన్నారు, ఎస్సీలు ఇంతమంది ఉన్నారు,
లేదా ఎస్టీలు ఇంతమంది ఉన్నారు, రిమైనింగ్ అంతా ఓసీల కింద పరిగణిస్తారు కనుక ఓసీలు ఎంతమంది ఉన్నారు. అప్పుడు ఏ ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లు ఉంటాయి అనేటువంటిది మళ్ళా అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు తెలంగాణలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళా జరిగేటువంటి ఎన్నికల నాటికి ఈ రిజర్వేషన్లు అన్నీ కూడా మళ్ళా మార్పులు చేర్పులు కొత్త అని కూడా జరుగుతాయి. అందుకని అప్పుడు మాత్రమే మనకు ఒక శాస్త్రీయమైనటువంటి నిర్ధారణ చేయడానికి అవకాశం. రైట్. ఈ పంచాయతీ ఎన్నికలు గ్రామాలలో అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అని కూడా, అంటే ఏ విషయాలు చూసి గ్రామాల్లో సర్పంచ్ని ఎన్నుకోవాలని కూడా మీరేం చెప్తారు గ్రామాల్లో ఉన్న ప్రజలకి? గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎలాంటి వాడు, జనంతో ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటాడు, అదేవిధంగా అతని వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన, గ్రామంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు అంటే బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీల పట్ల ఏ విధమైనటువంటి వైఖరితో ఉంటారు, ఇలాంటి అనేక అంశాలని మైక్రో లెవెల్లో అంటే సూక్ష్మంగా పరిశీలించడానికి అవకాశం ఉండేటువంటి ఇది గ్రామాలు. అదే పట్టణాల్లో వార్డుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కావచ్చు, లేదా మున్సిపాలిటీలో జరిగేటువంటి ఎన్నికల్లో కావచ్చు, ఆ విధమైనటువంటి పరిశీలన చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు అవకాశం ఉండదు. కానీ గ్రామ జీవితంలో మాత్రం ప్రతి క్షణం ఏం చేస్తున్నాడు, ప్రతి అడుగు ఎటు వేస్తున్నాడు అని చూడటానికి అవకాశం ఉంటుంది కనుక పోటీ చేసేటువంటి వాళ్ళలో మరీ జనానికి వ్యతిరేకమైనటువంటి వైఖరులను ప్రదర్శించేటువంటి వాళ్ళకి మాత్రం ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికలైనా అవకాశం అయితే ఉండదు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో. అందుకని సానుకూలంగా ఉంటారా లేదా అనేటువంటిది ఒకటైతే, రెండోది డబ్బు ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు డబ్బు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఒక 2-3 పోటీ పడ్డారనుకోండి, అందులో ఏంటి అప్పుడు ప్రాతిపదిక ఏమిటి, ఎవరికి ఎంత డబ్బు ఉంది, ఎవరెంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, లేదా ఎవరెంత డబ్బు ఓటర్లకు ఇస్తున్నారు, లేదా ఇతరత్ర ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది అప్పుడు అంటే సెకండరీ ప్రాతిపదిక డబ్బు అట్లా వస్తుంది. ఇది కాకుండా కులం కూడా డెఫినెట్ గా గ్రామాల్లో కావచ్చు, ఎందుకంటే అది ఒక వాస్తవం. కులం అనేటువంటిది మన సమాజంలో ఉన్నటువంటి వాస్తవం. అందుకని మన కులపు వాళ్ళు అనేటువంటి ప్రాంతం అనేటువంటిది కూడా పరిగణలోకి ఉంటుంది. అందుకని ఈ విధంగా మంచితనము, డబ్బు, కులము ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.